నేను ప్రధానంగా డే 1 నుంచి నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకు, ఏమిటి, ఎలా. కాల్ చేసింది వాస్తవం, మధు నాకు తెలియదు అన్నది వాస్తవం, మధు తెలిసిన తర్వాత ఫోటోలు వచ్చిన తర్వాత కేవలం పార్టీకి అని చెప్పడం వాస్తవం, ఆ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ శివ అనేది వాస్తవం. నేను చెప్పట్లేదు, తనే దొరుకుతుంది. ఇవాళ మీడియానో నేనో చెప్పట్లేదు. కాల్ చేపించేసి కావాలని కొంతమందితో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు. వాళ్ళందరూ మా తమ్ముళ్ళే, నేనేం బాధపడను. మేము నీతి న్యాయం ధర్మం వైపు కొట్లాడాలనుకుంటున్నాం. చాలా మంది మీరు అడిగిన రారా తమ్ముళ్ళారా, ఇగో సాక్ష్యం 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 సాక్ష్యం, ఇదిగో ఎఫ్ఐఆర్ సిఐడికి పెట్టినోడు, ఇగో ఇప్పుడు కూడా ఇంకొకడు చావుతోని పోరాడుతున్నాడు. వీళ్ళ రిలేటివ్ డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య బతుకుతున్నాడు. ఇగో సచ్చి వీడు స్వర్గానికి పోకుండా నా డబ్బులైనా నా పిల్లలకైనా వస్తాయా అని చెప్పి, ఇగో అమ్మ మంగ్లీ చూడు మార్ బాయ్ దేక్ సేతి తు ప్రెస్ మీట్ గలా ఇచ్చుకా హమారం ప్రే నాతో మా పైన నిజం పైన మాట్లాడు అన్న. నిజంగా చెప్తాన్నా, ఎంత ప్రెషర్ అంటే నిజాన్ని ఆ బరువును మోస్తా అంటే పిచ్చెక్కిపోతుంది. ఇన్ని అబద్ధాలా? దగ్గర ఉన్నాడు కదా, సిఐడి కేసులు ఉన్నాయి కదా అన్న. మీకు ఇవాళ తెలియదు అన్న, ఒక కేసును ఎంత ఈజీగా నీరు గార్చేస్తారో తెలియదా? బంజారా ఎదగడానికి బంజారా పేరు చెప్పినావు, డబ్బులు కూడా బంజారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినాయి. నువ్వు ఇవాళ చాలా విక్టింగ్ కార్డు కూడా బంజారా విక్టింగ్ కార్డు అని వాడుతున్నావు. అరే మిగతా వాళ్ళ దాంట్లో డబ్బులు కమాయించడం లేరా అంటే, అరే ఈ విధంగా కమాయిస్తారా? ఇదా పద్ధతి? నేను చెప్పట్లేదు, మీరు చెప్పినాయి మీకే దొరికినాయి. కాదన్నా, ఎంత పద్ధతిగా చూడండి. ఇగో ఇట్లా ఎవరైనా చేస్తారా అన్న? నిజంగా ఇప్పుడు మీ పైన ఆరోపణలు వస్తే మీరు ఇంత మంచిగా చేస్తారా? తీర్పులు, కోర్టులు, ప్రభుత్వాలు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు? కొంచెం పేరొచ్చుడుతోనే మంత్రులతోని ఫోటోలు దిగడం, మంత్రుల ఇళ్లలో పోయి పాటలు పాడడం, పేద బిడ్డలను మోసం చేయడం, లేస్తేనేమో మీకేమో ఈజీగా అయిపోతుంది. నేను ఇప్పటి వరకు నా పార్టీని ఇప్పటిదాకా వాడలేదు. కొంతమంది సన్నాసులు అంటున్నారు, అరే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు నా పార్టీని మీకు డే 1 నుంచి మీరు చూస్తున్నారన్న, నేను ఉన్న పార్టీని నేను ఇప్పటి వరకు నేను తీసుకురాలేదు. ఏదో వైఎస్ఆర్సీపీలో అవునన్నా 2024లో 23లో ఎలక్షన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కడైనా పాటలు పాడినా, నేను ఏమని చెప్పినా, గిర్రా గిర్రా తిరగాలి ఫ్యాను రావాలి ఫ్యాన్. ఎవడన్నాడు? ఎవడు పాటలు పాడిండు? నేను చెప్పినా ఇన్ని రోజుల నుంచి, నేను చెప్పినా నువ్వు నా బిడ్డ అనుకొని, నా చెల్లె అనుకొని, నిన్ను కడుపులో దాచిపెట్టుకొని ధూమ్ధాముల పేరిట నీకు ప్రోగ్రాంలు ఇచ్చినాం, బంజారా వేదికల పైన నీకు ప్రోగ్రాం ఇచ్చినాం. అవమానాలకు గురి చేస్తావా? నిప్పు నిజాయితీతోని మమ్మల్ని కుషించి వేస్తావా? అనేక మందితోని పేడ్ ఆర్టిస్టులతోని పెట్టిస్తావా? నిజం చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, అందుకనే బెంగళూరులో కూడా హేమా గారు దొరికిపోయినప్పుడు కూడా తనని బ్యాన్ చేసిండ్రు. ఇప్పుడు నేను అంటున్న మాటలు కాదు, ఇప్పుడు బాధితులే ఏమంటున్నారంటే, తనకు సినిమా అవకాశాలు ఇస్తే గిట్ట, సినిమాలు చూసేది పేద బిడ్డలు కాబట్టి మీరు గిట్ట ప్రొడ్యూసర్లు ఏమని ఇస్తే, బాబు నువ్వేమో చెప్పినావు, ప్రొడ్యూసర్ల ఇంటికే పోయి బాధితులు మొత్తం ప్రొడ్యూసర్ ఇంటికే పోతారట. అది నేను చెప్తున్న మాట కాదు. అన్న నేను ఏమంటున్నా అంటే, చాలా క్లియర్గా చెప్తున్నాం, బాధితుల పక్షాన్ని నిలబడతాం. ఎంత మీరు భయభ్రాంతులకు గురి చేసినా, లేకపోతే మీకు మంత్రులు మీ చేతిలో ఉన్నారు కావచ్చు అంటే, ఏంది మినిస్టర్ ఆడియో కూడా ఇప్పుడు నేను వినిపిస్తా. ఎంత దౌర్భాగ్యం అంటే అన్న, నేను మీకు చూపిస్తా ఆధారాలు అన్నారు కదా, ఇగో ఆధారాలు చూపిస్తా అన్న. మినిస్టర్ వాళ్ళ మనవడు ఇతను, కర్ణాటక మనవడు ఇతను. सूर्यनारायण रेड्डी का अंकितो सर हमारा फेस्टिवल छा मोट बिजनेसमैन आवा एमा मंगले भी शेयर होल्डर आवा और ओन ब्रदर का तो मैं गूगल में कारण दीतो ओके ओन ब्रदर आओ का फिर कल की भगवान है पूछे नंबर ओके मेरी ओन ब्रदर के मालूम है यार तो काय फर्स्ट इन एक दिवना आए बात करे रो आज से करे एक कोना अधिकारी में आयो एक कोना डिफेंडर करे में आयो कौन आया ना जना
इज हेमाकांत रेड्डी वो शिव हे कोण आहेत हेमाकांत रेड्डी शिव हे कोण आहेत शिव का तो शिव चौहान मंगलीर भाई मंगळूर సొంత బాయ్ డిఫెండర్ కారు, ఫార్చునర్ కార్లు అన్న. ఆడియోలో ఏముందంటే ఆ మినిస్టర్ వాళ్ళ మనవాడు ఏం చెప్తుందంటే, నా దగ్గర గతంలో కూడా ప్రోగ్రామ్ దగ్గరకు కూడా వచ్చినాయి, వీళ్ళు నా పక్కనే ఇప్పుడు వీళ్ళ ల్యాండ్ పక్కనే అంటే ల్యాండ్ కూడా కొనిస్తాం, ల్యాండ్ పైన పెట్టుబడులు పెట్టిస్తాం, దీంట్లో ఇక ఎవరెవరైనా నేను చెప్పట్లేదు, అతను చెప్తున్నాడు అన్నట్టు. శివ అండ్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ, దాంతోపాటు మధు, దాని తర్వాత హిమకాంత్ రెడ్డి, దాని తర్వాత శైలజ పేరు మీద ఉందని చెప్తున్నాడు. అది 7 ఎకరాలు, 1 ఎకరం 7 కోట్ల దాకా ఉంది. బెంగళూరు నుంచి 25 కిలోమీటర్లు నెల్లిమంత దగ్గర సంథింగ్ ఉంది. అతను మా భాషలో మాట్లాడుతున్నాడు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, బాధితులకు న్యాయం జరగడం కోసమని బాధితులను తీసుకొని వచ్చినాం. కొన్ని వందల వేల మంది కూడా వస్తారు. డెఫినెట్గా దీనికి ఎంతవరకైనా పోరాడతాం. మీరు ఇక్కడ ఇగో సంబంధం లేదనుకున్న దానికి ఇది ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చేసినాయి ఈ వీడియోలు. ఈ పార్టీలో ఇక్కడ మధు కూడా ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. సో నేను ఏమంటున్నా అంటే అన్న, వాళ్ళు 1 to 1 తీసుకుంటారు ప్రతిశతం. నేను ఒకటే చెప్తున్నా అన్న, నీతి నిజాయితీ ధర్మంతో మేము పోరాడుతున్నాం. 2 తెలుగు రాష్ట్ర ప్రజలారా, నిజాన్ని బతికించడానికి అని చెప్పి మేము ఎంత తాపత్రయపడుతున్నామో ఆ బాధలు మాకు తెలుసు. ఇగో ఇక్కడ కేసులైనవి, ఇదిగో ఇక్కడ చనిపోయినవి, ఇదిగో ఇక్కడ శివతోని ఉన్నవి, ఇదిగో దానితో పాటు ఒకడు చావు బతుకుల మధ్యలో ఉన్నది, ఇదిగో దీంతో పాటు మంగ్లీ రాలేదనుకున్న కాడితే అక్కడ ఇంటిది, ఇదిగో వీళ్ళు కట్టిన రిసిప్ట్లు, ఇదిగో ఎఫ్ఐఆర్, దీంతో పాటు మంత్రి గారి మనవాడు ఎవరైతే ఉన్నాడో తన దగ్గర నుంచి 80 లక్షలు తీసుకున్నది అది. సో నేను ఒకటే అంటున్నాను, నీతి నిజాయితీ ధర్మం వైపు పోరాడి ఈ బాధితుల పక్షాన ఉండి త్వరలోనే సిబిఐకి కూడా మేము దీనిపైన పూర్తిగా, ఎందుకంటే ఈ విధంగా ఇవ్వం, ఆల్రెడీ కొన్ని కేసులు అయినాయి, మిగతా వాళ్ళందరితో కూడా కేసులు వేపిస్తాం, దీనిపైన క్షుణ్ణంగా పోరాడతామని తెలియజేసుకుంటూ బాజాప్తా చెప్తున్నాం. దీన్ని ఢిల్లీ లెవెల్లో కూడా తీసుకుపోతున్నాం. వదలం, ఇది దీన్ని ఎక్కడో వదిలే ప్రసక్తి లేదు. బాధితుల తరపున నిలబడతాం, బాధితులకు న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ. బాజాప్తా కర్ణాటకలో ఆల్రెడీ కేసు కాబోతుందని తను నిన్ననే మాట్లాడారు. డెఫినెట్గా చెప్తున్నాను, ఎందుకంటే ఈ 80 లక్షల దాని గురించి మాట్లాడిండ్రు, చూడాలి. దాంతో పాటు ఇప్పుడు ఎవరైతే మంగ్లీ గారిని చూసిండ్రు, ఇతను ఆటో నడుపుకుంటూ ఉంటాడు. నేను 2-3 సార్లు చూసిన మా ఊర్లో మంగళి వచ్చింది, 2 నుంచి 3 సార్లు చూసిన మంగళి మా ఊరికి వచ్చింది. అంటే నైట్ టైంలో ఆమె మంచిగా మరి డైలర్ రావచ్చు కదా మరి.